హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన దగ్గర ఉంది రీసెంట్గా లాంచ్ అయిన మారుతి సుజుకి వాళ్ళది డిజైర్ కార్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసరికి ZXi ప్లస్ అనమాట. అంటే ఈ వేరియంట్స్లోనే టాప్ వేరియంట్ మన దగ్గర అయితే ఉంది. సో దీని గురించి మనము పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్ అయితే నేను రివ్యూ చేయబోతున్నా. రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్ కూడా ఒక వీడియో అయితే పెట్టినా, దానిలో నేను జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే ఇచ్చిన. కానీ ఈ వీడియోలో మాత్రం నేను ఎండ్ టు ఎండ్ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. పాత జనరేషన్ డిజైర్కి ఈ జనరేషన్ డిజైర్కి చాలా అంటే చాలా తేడా అయితే ఉంది. అసలు దీనికి కంపారిజనే లేదు. ఎందుకంటే డిజైన్లో చూసుకున్నా, ఇంజిన్లో చూసుకున్నా, సేఫ్టీ విషయంలో చూసుకున్నా కూడా ప్రతిదీ మనకు చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మరి నేను ఈ డిజైర్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. టోటల్ దీంట్లో మనకు 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి LXi, VXi, ZXi, ZXi ప్లస్, ఇలా మనకు 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. అలానే దీంట్లో మనకు 7 కలర్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే దీంట్లో 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి పెట్రోల్ ఇంజన్, ఇంకోటి CNG ఇంజన్. దీంట్లో మనకు డీజిల్ ఇంజన్ అయితే రాదు. సో మరి నేను ఇప్పుడైతే జేబీఆర్ ఆటోమోటివ్స్ గచ్చిబౌలి షోరూమ్లో అయితే ఉన్నా. సో మరి మీకు ఈ కార్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా, నేను స్క్రీన్ పైన మీకు నెంబర్ అయితే వేస్తా. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోండి. సో ముందుగా మనం ఈ కీస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఈ కీస్ చూడండి, మీకు ఏ విధంగా ఉందో చూడడానికి మనకు కీస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి. పైన మనకు లాక్ బటన్, కింద అన్లాక్ బటన్ అయితే ఉంటుంది. అండ్ అలానే కిందకి వస్తే బూట్ ఓపెన్ చేసే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే బూట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది దీని ఒక స్పెషాలిటీ. అండ్ అలానే ఇప్పుడు మనము ఈ ZXi ప్లస్ యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు మనం ఈ కార్ ఒక ఫ్రంట్ డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్రంట్ లో చూసుకోవచ్చు మనము చాలా అంటే చాలా మోడర్న్ అయితే వచ్చింది. అలానే బాక్స్ సీటర్ డిజైన్ తో అయితే వచ్చింది. పైన చూసుకుంటే మనకు హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి మనకు క్లిస్టర్ క్లియర్ ఒక హెడ్ ల్యాంప్స్ అనమాట. అలానే దీనిపైన మనకు DRL కూడా ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ముందరకు వస్తే ఇక్కడ ఇంకొక లోగో అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ మీకు కెమెరా అయితే కనిపిస్తుంది. సో మరి ఈ కెమెరా ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే దీంట్లో మనకు 360 డిగ్రీ వ్యూస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకు కెమెరా అయితే కనిపిస్తుంది. అండ్ కిందకి వచ్చేసరికి నెంబర్ ప్లేట్, అలానే ఇక్కడ స్టిక్ ప్లేట్ కూడా బాడీ కలర్ లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఈ కార్ ఒక సైడ్ డిజైన్ అయితే చూసుకుందాం. సో పాత జనరేషన్ డిజైర్కి ఈ జనరేషన్ డిజైర్కి సైడ్ లుక్ లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. అండ్ దీంట్లో మనం వీల్ సైజ్ చూసుకుంటే అయితే టాప్ వేరియంట్స్ అయితే మనకు R15 ఇంచ్ అలై వీల్స్ అయితే వస్తాయి. అది కూడా మనకు డ్యూయల్ టోన్ అయితే ఉంటాయి. అండ్ అలానే పైకి వస్తే మనకు బాడీ కలర్డ్ ఓవర్ వేమ్ అయితే వస్తుంది. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇదైతే మనకు ఆటో ఫోల్డింగ్ ఓవర్ వేమ్ అయితే వస్తుంది. అండ్ అలానే దీనిపైన అయితే మనకు ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఇండికి వస్తే ఇక్కడ మనకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది. దాంతోపాటు బాడీ కలర్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ విండో దగ్గర చూసుకుంటే క్రోమ్ ఫినిష్ తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. సో ఓవరాల్ గా సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఫ్యూయల్ గేట్ ఓపెనర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం బీ పిల్లర్ పైన చూసుకుంటే బ్లాక్ కలర్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్ ఒక రియర్ డిజైన్ అయితే చూడబోతున్నాం. ఈ రియర్ డిజైన్ లో కూడా మనకు చాలా అంటే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. సో మరి ఇక్కడ చూసుకుని రియర్ డిజైన్ ఏ విధంగా కనిపిస్తుందో, ఇక్కడ మనకు టైల్ ల్యాంప్ అయితే ట్రినిటీ టైల్ ల్యాంప్ అయితే వచ్చింది. చూడడానికి మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తము క్రోమ్ ఫినిష్ తో చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిజైర్ ఒక లోగో అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు సుజుకి ఒక లోగో అయితే కనిపిస్తుంది. అండ్ అలానే మనం కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనకు పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ కార్కి 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ ఈ కెమెరా అయితే కనిపిస్తుంది. సో మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అని చెప్పొచ్చు దీన్ని. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఉంది. అలానే ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్ ఫైలర్ అయితే ఉంది. సో ఇవి రావడం వల్ల కార్కి అయితే చాలా మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ కార్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 183 mm అయితే ఉంటుంది. ఇది సిడెన్ కార్ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువనే ఉంటుంది. కాకపోతే కంఫర్ట్ మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ కార్ ఒక ఎక్స్టీరియర్ అయితే మొత్తం కంప్లీట్గా చూసాం కదా. ఇప్పుడు మనం ఈ కార్ ఒక ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి, అలానే ఇంటీరియర్ ఒక కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఈ కార్ ఒక ఇంటీరియర్ కంఫర్ట్ అయితే చూద్దాం. ఒకసారి సీట్ అయితే చూడండి, నాకైతే చాలా కంఫర్ట్ అయితే ఉంది. అండ్ నేను అరౌండ్గా 5'8", 5'9" అయితే ఉంటా. సో నాకైతే పైన రూఫ్ అయితే ఏం తగ్గట్లేదు. అండ్ ఒకవేళ 6 feet పైన ఉంటే మాత్రం కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. సో మరి ముందు స్టీరింగ్ చూసుకుంటే అయితే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్. అలానే పట్టుకోగానే ఫీల్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మల్టీమీడియాని కంట్రోల్ చేసే బటన్స్ ఇక్కడ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంది. అవునండి, ఈ కార్లో మనకు క్రూయిజ్ కంట్రోల్ కూడా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు హారన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అలానే ఈ బటన్ వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరా బటన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇదైతే ట్రాక్షన్ కంట్రోల్ బటన్. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఐడల్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము హెడ్ ల్యాంప్ని హైట్ ఒక అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ డోర్ పైన చూసుకుంటే మనకు క్రోమ్ ఫినిష్తో హ్యాండిల్ అయితే వచ్చింది. అండ్ అలానే దాని కింద పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు లాక్ అండ్ అన్లాక్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ డయల్ వచ్చేసరికి బయట ఓవర్ వేమ్స్ని కంట్రోల్ చేసే డయల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆర్మ్రెస్ట్ కూడా చూసుకోండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఇది మనకు డ్రైవర్ సైడ్ ఒక డోర్ అనమాట. అండ్ ఇక్కడ మిడిల్ చూసుకున్నట్టయితే 9 inch ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది.
ఇది మనకు ఈ కొత్త జనరేషన్ డిజైన్లో మాత్రమే కనిపిస్తుంది. అండ్ అది కూడా మనకు టాప్ వేరియంట్లోనే 9 ఇంచ్ ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. అదే మనకు మిడ్ వేరియంట్లో 7 ఇంచ్ ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే కిందకి వస్తే మనకు ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి. మధ్యలో మనకు పార్కింగ్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే కిందకి వస్తే ఆటోమేటిక్ ఒక క్లైమేట్ కంట్రోల్ అయితే కనిపిస్తుంది. అండ్ దాని కిందనే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొత్తగా ఇంక్లూడ్ చేసిన వైర్లెస్ చార్జర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరు యూఎస్బీ ఒక సాకెట్ అయితే ఇచ్చారు. దాని పక్కనే మనకు 12 వోల్ట్స్ ఒక పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో మనకు కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే గేర్ నబ్ 5 స్పీడ్ ఒక మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మధ్యలో చూసుకుంటే అయితే మనకు హ్యాండ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఓవరాల్గా డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు పెద్దగా చేంజెస్ అయితే ఏం కనిపించట్లే. మనకు బెలూన్లో కూడా చూసుకోవచ్చు మనకు ఇలాంటి డాష్ బోర్డే ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ కలర్ అండ్ టచ్ అండ్ ఫీల్ మాత్రం చేంజ్ అయింది. అండ్ ఇక్కడ రూఫ్ పైన చూసుకుంటే అయితే ఇక్కడ మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. 2 రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు IRVM అయితే ఇచ్చారు. ఇది మనకు ఆటోమేటిక్ ఇచ్చింటే బాగుండు. కాకపోతే ఇక్కడ మనము మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క సన్ రూఫ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే మనకు సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అలానే దీన్ని మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే సన్ రూఫ్ అయితే క్లోజ్ అవుతుంది. షేడ్ని మాత్రం మనము మాన్యువల్గా అయితే క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు సన్ షేడ్స్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే దీని యొక్క కన్సోల్ అయితే చూసుకోండి ఏ విధంగా ఉందో. మనకు మొత్తం టోటల్గా అనలాగ్ కన్సోల్ అయితే ఇచ్చారు. మధ్యలో మాత్రం మనకు చిన్నగా ఒక స్క్రీన్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మనకు RPM మీటర్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో మనకు స్పీడోమీటర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా మనకు కాక్పిట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్ యొక్క మనం రియర్ కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో డోర్ అయితే మనకు 90 degrees అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఫీల్ అయితే కంఫర్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలానే ఫ్రంట్ సీట్ అయితే మనకు నాకు తగ్గట్టు అయితే నేను సెట్ చేసుకున్నా. అండ్ అయినా కూడా మనకు చాలా స్పేస్ అయితే ఉంది. సో రియర్ ఒక హెడ్ రెస్ట్ చూసుకున్నా కూడా మనకి ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2 మాత్రమే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వచ్చినాయి. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే వచ్చినాయి. మనకు రైట్ సైడ్లో ఒక రీడింగ్ ల్యాంప్ ఉంది. అలానే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం గ్రాబ్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే మనకి ఇక్కడ మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే రియల్లో మనకు ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. దీంట్లో మనకు బేసిక్ వేరియంట్ నుంచి రియల్లో ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు టైప్ ఏ ఒక సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ అలానే టైప్ సి ఒక సాకెట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ కార్ యొక్క రియర్ డోర్ పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్రోమ్ ఫినిష్తో ఉన్న హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ పవర్ విండో ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే కిందకి వస్తే స్పీకర్తో పాటు బాడీ హోల్డర్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు 382 లీటర్స్ ఒక బూట్ స్పేస్ కెపాసిటీ అయితే ఉంది. రిమోట్లో మనకు లాంగ్ ప్రెస్ చేస్తే బూట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు బూట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి బూట్ చూపిస్తుగా. సో చూసుకోవచ్చు మనకు ఎంత పెద్దగా ఉందో బూట్. దీంట్లో మనకు చాలా లగేజ్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి చెప్పుకోబోతున్నాం. అదే దీని యొక్క సేఫ్టీ. పాత జనరేషన్ షిఫ్ట్కి ఈ జనరేషన్ షిఫ్ట్కి సేఫ్టీలో కూడా మనకు చాలా తేడా అయితే ఉంది. పాత జనరేషన్ షిఫ్ట్లో ఓన్లీ 2 స్టార్ రేటింగ్ మాత్రమే ఉంటుండే. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ షిఫ్ట్లో అడల్ట్కి అయితే మనకు 5 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. అలానే చైల్డ్కి అయితే 4 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. సో మరి ఇదంతా మనకు ఏ విధంగా వచ్చిందంటే దీంట్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ అన్నమాట. దీంట్లో ఏమేమి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయంటే ఓవరాల్గా అంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు మీకు స్టాండర్డ్గా వీళ్ళు 6 ఇయర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు ABS విత్ EBD అయితే ఉంటుంది. అలానే ట్రాక్షన్ కంట్రోల్తో పాటు హిల్ హోల్డర్ అసిస్ట్ అయితే ఉంటుంది. సో మరి ఇవే కాకుండా దీంట్లో 360 కెమెరాస్ ఇలా మీకు చాలా అంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అండ్ అలానే దీని ఒక బిల్డ్ క్వాలిటీ కూడా వాళ్ళు పెంచారు కాబట్టి దీనికి అయితే 5 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. సో మరి ఈ కార్ యొక్క కీ పాయింట్ ఏంటంటే దీని ఒక సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క ఇంజన్ ఆప్షన్స్ అలానే దీనికి ప్రైస్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో దీంట్లో మనకు 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది. దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 81.5 PS పవర్ అయితే ఉంటుంది. అలానే దీని యొక్క మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 111.7 Nm టార్క్ అయితే ఉంటుంది. అండ్ అలానే దీంట్లో మైలేజ్ విషయం మాట్లాడుకున్నట్టయితే పెట్రోల్ వచ్చేసరికి మనకు 25 km/లీటర్ అయితే ఇస్తుంది. అలానే ఒకవేళ ఆటోమేటిక్ వచ్చేసరికి 26 km/లీటర్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకోటి CNG చూసుకుంటే మనకు 33 km/kg అయితే ఇస్తుంది. సో ఇది ఒక దీని యొక్క ఫ్యూయల్ అలానే ఇంజన్ గురించి. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 7 lakhs నుంచి అయితే ఎక్స్ట్రా ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్ చూసుకుంటే మనకు 8,20,000 నుంచి దాదాపు 12 lakhs వరకు అయితే పోతుంది. సో ఇది ఓవరాల్గా డిజైర్ ఒక రివ్యూ గురించి. ఈ రివ్యూ మీకు ఏ విధంగా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే నేను నెక్స్ట్ వీడియోలో మీకు దీని ఒక టెస్ట్ రైడ్ అయితే చేసి దీని ఒక రివ్యూ అయితే చెప్తా. అండ్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.